ఈ 3 రూల్స్ ఫాలో అవడం వల్ల మీరు ఒక బ్రైట్ స్టూడెంట్ అవ్వగలరు. నెంబర్ 1, టీచర్ నుండి దాక్కొని కూర్చోవడం బదులు క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చోవడం మొదలు పెట్టండి. దీనివల్ల మీ క్లాస్ లో మీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెరుగుతుంది. మీరు డైరెక్ట్ గా టీచర్ కళ్ళ ముందు ఉంటారు. సో మీరు పడుకోవడానికి లేదా కలలు కనడానికి ఛాన్స్ ఉండదు. చాలా మంది బ్యాక్ బెంచర్స్ ఎవరైతే మంచి స్టూడెంట్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంటుందో వాళ్ళు దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోరు. నెంబర్ 2, మీ ఫ్రెండ్స్ ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. ఏ 2-3 అయితే మీరు స్కూల్ అండ్ కాలేజెస్ లో ఎక్కువ సమయం గడుపుతారో మీరు చాలా వరకు అలవాట్లు అక్కడ నుండే నేర్చుకుంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్ క్లాస్ లో అటెన్షన్ ఇస్తారు, అసైన్మెంట్స్ టైం కి సబ్మిట్ చేస్తారు, క్లాస్ మిస్ చేయరు అంటే మీరు నోటీస్ చేయండి. ఎక్కడో ఒక చోట మీరు కూడా ఇవన్నీ చేయడం మొదలు పెడతారు. అదే ఒకవేళ మీ ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్ గా ఉంటే క్లాస్ లో అటెన్షన్ ఇవ్వకుండా ఎడిక్షన్స్ లో ఇరుక్కుపోయారు అంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీరు కూడా అలానే అవ్వడానికి. నెంబర్ 3, మన రోజులు ఇలాంటి చాలా మూమెంట్స్ వస్తాయి. లైక్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, ఫ్రీ పీరియడ్స్ లో, ఎక్కడైతే మనం ఖాళీగా ఉంటామో అండ్ ఆ ఖాళీ సమయాన్ని నింపడానికి మనం ఓవర్ థింకింగ్ చేస్తాం. అందుకే ఆ ఖాళీ టైం ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోండి. మీ దగ్గర ఒక పాకెట్ డైరీ ఉంచుకోండి. అందులో మీరు షార్ట్ నోట్స్ రాస్తూ ఉండండి అండ్ మీకు ఎప్పుడు టైం దొరికినా దాన్ని చదవండి. ఇలా చేస్తూ మీరు మీ స్కూల్ టైం ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలరంటే మీరు ఇంటికి వచ్చి మళ్ళీ చదవాల్సిన అవసరమే ఉండదు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లేదంటే నేను మళ్ళీ మీకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు.